దేవుని నామానికి మహిమ కలుగునాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు ఆ పెద్ద పర్వత శిఖరం మీదకి ఎక్కి ఆయన అక్కడ చివరిని నిలబడి మాట్లాడుతున్నప్పుడు అనేక జనసమూహం ఆయన మాటలకు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. ఆ కొండ మీద ప్రసంగంగా ఆయన అక్కడ చేస్తున్నప్పుడు, నేను ఆ ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. ఆ కొండ మీద పెద్ద సంఘాలు కట్టబడినాయి, పెద్ద చర్చిలు. ఎంత చక్కగా ఉన్నాయంటే ఎంత ఆనందంగా ఉన్నాయి. ధన్యత, భూలోకంలో ఆయన నమ్మని ప్రజలు ఎలాగో ధన్యులుగా మార్చబడాలి. సాత్వికులు ధన్యులు. చూడండి, సాత్విక స్వభావం ఎవరిదంటే, యేసుక్రీస్తుడి కరుణామయుడిని నమ్ముకున్న మనం కరుణ చూపించాలి. దీనత్వం, దేవుడి మాట విన్నప్పుడు దీనత్వం వస్తుంది. ఆ దీనత్వం వచ్చినప్పుడు వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదివి వాక్యానుసారంగా ముందుకు వెళ్ళిపోతుంటామో సాత్వికత వస్తుంది. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. 37వ కీర్తన 11వ వచనం ఇలాగ రాయబడింది, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. బహుక్షేమం కలిగి సుఖించేది ఎవరు? దీనులు. చూడండి, ప్రతి మాట చెప్పక వాళ్ళు దీనులు ఏం చేస్తారు? సహించే గుణం కలిగి ఉంటారు. సాత్వికత ఎంత గొప్ప చేస్తుంది. మోషే భూలోకులు అందరికంటే సాత్వికుడు. ఎంత సాత్వికుడు! దేవుడు మాటకు లోబడిపోయినప్పుడు మనకు దేవుడు సాత్వికమైన జీవితాన్ని ఇస్తాడు. సాత్వికంగా ఉన్నాం. ఎప్పుడు కూడా కరుడు కట్టేటువంటి చాలామంది ఎంతో ర్యాష్గా ఉంటారు, హార్ష్గా ఉంటారు. వీళ్ళందరూ కూడా భూలోకంలో దేవుడి ప్రేమ తెలియదు. దేవుని ప్రేమను తెలిసి, వాక్యాన్ని తెలిసిన మన జీవితాల్లో సాత్వికమైన జీవితం, సాత్వికమైన నాలుక ఎముకలకు పుష్టి కలగజేస్తుందని బైబిల్లో రాయబడదు, సామెతల గ్రంథంలో. సాత్వికత అనేటువంటిది దేవుడి గుణం, దేవుని కోణం. ఆ ప్రేమలో మనం ముందుకు వెళితే ఆ సాత్వికంగా జీవించే జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయనట్లుగా వాడు బహుక్షేమం కలిగి సుఖించెదరు. సుఖాన్ని దేవుడు ఇస్తాడు, సౌఖ్యాన్ని ఇస్తాడు. మనం నెమ్మదిగాను సుఖంగాను సౌఖ్యంగా ఉండాలంటే రాజుల కోసం, అధికారుల కోసం, ప్రజలందరి కోసం ప్రార్థన చేసేటువంటి మనసు ఎవరు చేస్తారు? సాత్వికులకులే. దేవుడి చిత్తాన్ని చేసేవాళ్ళే చేస్తారు. ఆ మనసును మనం ఆయుధంగా ధరించుకుందాం. గాడ్ బ్లెస్ ఆల్. ప్రార్థన. ప్రభానికి స్తోత్రాలు, వందనాలు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మా సాత్వికమైన మనసు దయచేసి ఈ ప్రేమకు ప్రతినిధులుగా మార్చమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.